ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతోన్న సంఘటనల పరంపర కొనసాగుతోంది. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 2 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖ ఏఈగా విధుల్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు 50,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు అంత ఇచ్చుకోలేను అని కోరగా చివరకు 40,000కు తగ్గేది లేదని తేల్చి చెప్పడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతుకు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారథ్యంలో అధికారులు డబ్బులు ఇచ్చి పంపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి రైతు 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ నుంచి 20,000 స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఫిర్యాదుదారిని రిలేటివ్కి సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 10,000 తగ్గించి 40,000 ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ 20,000 శాంక్షన్ అయిన తర్వాత 20,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫిర్యాదుదారు నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి పని కోసం లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబర్కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తే ఫిర్యాదుదారు యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు వ్యక్తిని రేపు ఏసీబీ కోర్ట్ నాంపల్లి హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఫిర్యాదుదారిని రిలేటివ్కి సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయడానికి